హాయ్ ఫుడ్ లవర్స్, ఇప్పుడైతే మనము చికెన్ పచ్చడి చేసుకుంటున్నాం అన్నమాట. నిల్వ పచ్చడి. ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది అట్లాగే, అంటే మినిమం 6 months, 3 months, 4 months అట్లే ఉంటుంది అనమాట. అసలు ఎట్లా చేస్తున్నా, ఏం చేస్తున్నా మొత్తం ప్రాసెస్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా అయితే కడిగి పెట్టుకున్న చికెన్లో నూనె, పసుపు, ఉప్పు కొద్దిగా వేసుకొని మాత్రం మంచిగా కలిపి పక్కకెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నావు కదా మసాలా, సేమ్ అదే విధంగా చేసుకోండి. సేమ్ ఇప్పుడైతే నార్మల్ గిన్నె పెట్టేసి డైరెక్ట్ చికెన్ ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా, అలాగే చికెన్ వేసుకొని కలుపుకోవాలన్నమాట బాగా. అందులో నుంచి మొత్తం నీరు వస్తుంది బయటికి. నీరు వచ్చిన తర్వాత మొత్తం బయటికి వెళ్ళిపోతుంది, మొత్తం డ్రై అయిపోతుంది అనమాట. వాటర్ మొత్తం వెళ్ళిపోయి, చికెన్ వాటర్ మొత్తం వెళ్ళిపోయి తర్వాత ఇగో ఇట్లా పొడిగా అయిపోతుంది. తర్వాత తీసుకొని డైరెక్ట్ ఆయిల్ కొద్దిగా వేసుకొని అందులో అయితే సేమ్ ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. మీరు ఇట్లా చూస్తారు కదా ఎంత మంచిగా ఫ్రై అవుతుందో. కొంచెం గోల్డెన్ కలర్కు రాగానే తీసి పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ చూస్తారు కదా ఈ విధంగా ఫ్రై అవుతుంది అనమాట. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కామెంట్ అయితే చేయండి. చేస్తే కొంచెం నాకు సపోర్ట్గా ఉంటుంది, ఇంకా మంచి వీడియోలు అయితే చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. చూస్తారు కదా పీస్ అయితే మంచిగా ఉడికింది అనమాట పర్ఫెక్ట్గా. ఇంతకుముందు అయితే మొత్తం డ్రై అయిపోయింది కదా, ఇప్పుడు కొంచెం జ్యూసీగా ఉండాలంటే మాత్రం కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్కి వచ్చిందాడు తీసేసుకోవాలి, లేదంటే ముక్క గట్టిగా అయిపోతుంది అనమాట. మనం నిల్వ పచ్చడి కదా, గట్టిగా అయిపోతుంది మొత్తం. ఆల్రెడీ డ్రై అయిపోయింది కదా. సేమ్ ఈ విధంగా కావాలి చూడండి. మంచిగా ఫ్రై అయితే అవుతుంది చూడండి. ఈ విధంగా పక్కకైతే తీసి పెట్టేసుకోవాలి మొత్తం నీట్గా. ముక్కలు చూస్తారు కదా సేమ్ అదే విధంగా ఉండాలి. ఇంకా కొంచెం ఎక్కువ గోల్డెన్ కలర్కి వచ్చిందంటే పీస్ మాత్రం గట్టిగా అయిపోతుంది అనమాట. అంటే దానివల్ల వచ్చే ఇబ్బంది ఏముండదు, కొరకడానికి. అలాగే మిగిలిపోయిన ఆయిల్ ఉంటుంది కదా చికెన్ ఫ్రై చేసింది, అందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు అయితే కలుపుకోవాలి బాగా. సేమ్ మీరు ఇట్లా ఇలాగే ట్రై చేయండి చేసి, మరి బాగా వచ్చినా ఎట్లా వచ్చినా కామెంట్ అయితే పెట్టండి. వీడియో చూసి ఎవరైనా చేస్తే మాత్రం ఇక పక్కకు తీసుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒక 2 minutes అయితే కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికి ముక్కకు మంచిగా పడుతుంది అన్నమాట. అప్పటి వరకు కలుపుకొని మిరపపొడి తగినంత అయితే వేసుకోవాలి. మీకు ఎంత అంటే స్పైసీ తినేటోళ్ళు ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటున్నా. తర్వాత ఇంతకుముందు మసాలాని వట్టి పెట్టుకున్నాం కదా, ధనియా పౌడర్ అవన్నీ, అది మొత్తం మళ్ళీ అయితే వేసేసుకున్నా ఒకటేసారి. మంచిగా కలుపుకోవాలన్నమాట, ముక్కకు మంచిగా పట్టాలి అది మొత్తము. చూడండి మొత్తం పర్ఫెక్ట్గా పడుతుందన్నమాట ముక్కకు. ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం చల్లబడ్డ తర్వాత మంచి గాజు సీసాలను ఇందులో అయితే పెట్టేసుకుంటే లేదన్నా చాలా రోజుల వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ తడి స్పూన్తో మాత్రం టచ్ చేయొద్దు, టచ్ చేస్తే మాత్రం ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ తడి లేకుండా చూసుకోవాలి మనం. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వారందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్. అలాగే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.